హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి క్రిస్మస్ వ్లాగ్. ఇది క్రిస్మస్కి ముందు రోజు నైట్ ఈ విధంగా నేను మెహందీ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు కోన్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది వచ్చేసి ఇక్కడ 5 రియాలు అంటే మన ఇండియన్ రూపీలో 100 రూపీస్ అనమాట. ఒక చిన్న కోన్ ఒక 100 రూపీస్కి తప్పదు కదా, ఇంకా ఫెస్టివల్ కాబట్టి. సో అందు గురించి అనేది మీకు చూపిస్తున్నాను. 100 రూపీస్ అయినా కూడా నేను కొనుక్కొని ఇలా మెహందీ అనేది నా ఓన్గా నేను ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. చాలా చక్కగా డిజైన్ అనేది బాగా కుదిరింది. ఇలా మెహందీ పెట్టుకుంటూ నైట్ సర్వీస్ అనేది ఉంటుంది కదా, 12 o'clockకి ఫస్ట్ సర్వీస్ అనేది ఉంటుంది. అది లైవ్ వీడియో ఉంటుందన్నమాట. సో నేను యూట్యూబ్లో లైవ్ వీడియో అనేది ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ మీకు అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా లైవ్ సర్వీస్ అనేది కూడా మీరు కూడా వినండి. కేవలం రక్షించడానికి ఒక రక్షకుడుగా దేవుడు పుట్టి ఉన్నాడు. ఆయన శుభములు, ఆయన వందనములు మనకందరికీ. ఇలా లైవ్లో సర్వీస్ చూసుకుంటూ కంప్లీట్గా నేను ఇలా మెహందీ అనేది ఒక హ్యాండ్కి అంతా పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే అంటే క్రిస్మస్ రోజు మార్నింగ్కి ఇది వచ్చేసి ఈ విధంగా చక్కగా ఎర్రగా పండింది. చాలా బాగా పండింది కదా, 100 రూపీస్ పెట్టినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది అనిపించింది అనమాట. సో ఇంత చక్కగా పండిన తర్వాత ముందు అయితే నాకు కొనాలనిపించలేదు. ఒక 100 రూపీస్ పెట్టి ఒక చిన్న కోన్ కొనాలా అని చెప్పేసి, కానీ పండిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి రెసిపీస్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ఈ విధంగా చికెన్ అనేది బాగా వాష్ చేసుకొని ఇక్కడ తీసుకొని ఎంత అయితే క్వాంటిటీ చేసుకుంటున్నానో దానికి తగ్గట్టుగా అన్ని ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ముందుగా పసుపు, ఉప్పు, అలాగే కారము, రుచికి సరిపడ కారము, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా నిమ్మరసము, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఇవన్నీ కూడా చక్కగా యాడ్ చేసుకొని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, అలాగే ఇక్కడ స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అల్లం, ఇక్కడ వచ్చేసి లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, కొద్దిగా బిర్యానీ ఆకు. సో ఇలా ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా చక్కగా ఇందులోకి యాడ్ చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా ఇక్కడ ఈ విధంగానే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చుకున్న ఆయిల్ నా దగ్గర ఆల్రెడీ ఉండింటే సో నేను అదే యాడ్ చేస్తున్నాను. మీరు మామూలు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా అన్ని మసాలా అన్నిటినీ బాగా కలిసేలాగా ఇలా చేత్తో కనీసం ఒక 5 నిమిషాలన్నా ఇలా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అలాగే టమాటాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ చికెన్ పీసెస్ అంతా కొద్దిగా మునిగేంత వరకు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా చక్కగా ఇలా కలుపుకొని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చికెన్ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా చికెన్లోకి ఇలా పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా దీనికి అవసరం లేదు, ఇది చికెన్ ఫ్రై కాబట్టి. సో ఇదంతా కూడా బాగా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత వెంటనే ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఇక్కడ నాకు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పట్టింది. తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా అంతా మసాలా కలిపెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ మొత్తం అంతా అయిపోయేంత వరకు బాగా ఇలా కలుపుకుంటూ తర్వాత ఇక్కడ చక్కగా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే 1 గ్లాస్ బాస్మతి రైస్ని చక్కగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ దీనికి రుచికి సరిపడ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇక్కడ సాజీరా, బిర్యానీ స్పైసెస్, అలాగే పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా చక్కగా ఇందులోకి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఈలోపు చికెన్ పీసెస్ అంతా కూడా బాగా చక్కగా ఫ్రై అయిపోయాయి. చూసారా ఎంత సూపర్గా వచ్చిందో కదా చికెన్ ఫ్రై అనేది. ఇక్కడ నేను చికెన్ని మ్యారినేట్ ఏం చేసుకోలేదు, డైరెక్ట్గానే జస్ట్ మసాలా అంతా కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చికెన్ లెగ్ పీసెస్ కూడా అక్కడ నేను తందూరి చికెన్ లెగ్ పీసెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 10 వరకు లెగ్ పీసెస్ అనేది తీసుకొని ఇక్కడ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఇందులోకి బాగా సరిపోయేంత కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకొని, అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకొని నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా బాగా పట్టేలాగా ఈ విధంగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను.
బిర్యానీ కోసము చికెన్ ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్నాం కదా! చూసారా 1 అవర్ తర్వాత చక్కగా బాగా నానిపోయింది. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ముందుగానే ఇక్కడ బాస్మతి రైస్‌ని ఉడికించుకున్నాను. ఇది 60% ఉడికించుకొని తర్వాత ఇక్కడ అంతా కూడా వాటర్ లేకుండా ఈ విధంగా రైస్‌ని చికెన్ పైన ఈ విధంగా లేయర్స్‌గా వేసుకోవాలి. 60% ఉడికించుకోవడం అంటే లోపల గట్టిగా ఉంటుంది. ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుంది. అలాగే కాస్త పలుకుగా అనిపిస్తుందనమాట. సో, ఈ విధంగా చక్కగా ఉడికించుకున్న రైస్ అంతా కూడా దీనిపైన వేసుకొని, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈ విధంగా పైనుంచి ఈ విధంగా వేసుకొని, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కనీసం ఒక 20 మినిట్స్ అన్నా దమ్ చేసుకోవాలి. తర్వాత రైతా కోసము పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ విధంగా ఒక రుచికి సరిపడా ఉప్పు అన్నీ కూడా కలుపుకొని రైతా తయారు చేసుకున్నాను. ఒక 30 మినిట్స్ తర్వాత రైస్ చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. అలాగే చికెన్ కూడా చాలా సాఫ్ట్‌గా బాగా ఉడికిపోయిందనమాట. మసాలా అంతా కూడా బాగా రైస్‌కి పట్టేసి చాలా సూపర్ టేస్టీగా ఉంది ఈ బిర్యానీ అయితే. మీరు కూడా ఒకవేళ ఈ బిర్యానీ ఇదే ప్రాసెస్‌లో చేయాలనుకుంటే మీరు కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ని కంప్లీట్‌గా చూసుకుంటూ చక్కటి బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదా! ఇలా కొద్దిగా ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకున్న మసాలా అంతా పట్టించి పెట్టుకున్న లెగ్ పీసెస్‌ని ఇందులోకి వేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ గరిటెతో చక్కగా ఉడికించుకోవాలి. ఈ లోపల నేను ఇక్కడ మటన్ కర్రీ కూడా చేసి పెట్టేసాననమాట ముందుగానే. సో, చూసారా చక్కగా మటన్ కర్రీ కూడా చాలా గ్రేవీగా సూపర్ టేస్టీగా ఈ విధంగా మటన్ కర్రీ కూడా రెడీ చేసుకున్నాను. లెగ్ పీసెస్ అయితే చాలా సూపర్ టేస్టీగా వచ్చాయి. అలాగే క్రిస్పీగా కూడా వచ్చాయి. లోపల కూడా చాలా చక్కగా ఉడికాయి. చూసారా ఎంత బాగున్నాయి కదా! తర్వాత ఇక్కడ మేము ఈవినింగ్ వచ్చేసి లంచ్ అంతా చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇక్కడ మేము ఈవినింగ్ వచ్చేసి పార్లర్‌కి వచ్చాను. యాక్చువల్లీ నా ఐబ్రోస్ అనేది చేయించుకోలేదు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా. సో, నేను ఫోర్స్ చేస్తే ఇక్కడ పార్లర్‌కి తీసుకొచ్చారనమాట. ఇక్కడ కొద్ది దగ్గరలోనే ఇక్కడ వచ్చేసి లామా బ్యూటీ పార్లర్ అనేది ఉంటుందనమాట. సో, ఇది అక్కడ పార్లర్ అనేది చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఔట్ సైడ్ అక్కడ చాలా చక్కగా చెట్లతో బాగా డెకరేషన్ అనేది పెట్టారనమాట. చాలా సూపర్‌గా అనిపించింది. ఒక్క ఐబ్రోస్‌కి మాత్రమే 34 రియాల్ తీసుకున్నారు. అంటే మన ఇండియన్ రూపీలో వచ్చేసి 680 రూపీస్ అనమాట. ఒక్క ఐబ్రోస్ చేయించుకోవడానికి ఇంత పెట్టాలా అని అనిపించింది. కానీ తప్పదు కదా! ఫెస్టివల్ అన్నప్పుడు కొద్దిగానే ఐబ్రోస్ చేయించుకోవాలని అనుకున్నాను. అందు గురించే ఇంక తప్పక వచ్చేసాననమాట. కానీ ఇక్కడ నేను బయటకొచ్చిన తర్వాత వర్షం పడిందనమాట. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇక్కడ వర్షం చూపించాను. అందుకే ఇంత చిన్న వీడియోనే తీశాను. వచ్చేటప్పుడు ఇలా మేము కేక్ అనేది తెచ్చుకున్నామనమాట. సో, బేకరీ నుంచి ఇలా కేక్ తీసుకొచ్చుకున్నాము. ఈ కేక్ కూడా చాలా కాస్ట్ 1500 తప్పదు కాబట్టి క్రిస్మస్ కదా! కేక్ లేకపోతే క్రిస్మస్ అని ఉండదు కదా! సో, అందు గురించి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ నేను రెడీ అయ్యే విధంగా కేక్ అనేది ఇద్దరం కట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఫెస్టివల్ అనే కానీ ఇవన్నీ కూడా చేసుకోవడము, అలాగే కేక్ ఇవన్నీ కూడా తెచ్చుకోవడము, కొద్దిగా డిసప్పాయింట్‌గా ఉన్నా కూడా కానీ ఫెస్టివల్ కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవాలి. అదొక హ్యాపీగా ఉంటుంది. అదొక మూమెంట్‌గా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా చేసుకున్నాము. దీంతో పాటు కొన్ని పిక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. డిసప్పాయింట్ ఎందుకని చెప్పానంటే యాక్చువల్లీ ఫెస్టివల్‌కి నేను శారీ అనేది ఏం తీసుకోలేదు. ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఫెస్టివల్‌కి నేను శారీ తీసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు గానీ, ఇక్కడ జిమ్మి కానీ కూడా నాకు కొనీయలేదనమాట. ఇది ఎప్పుడుదో నా దగ్గర నేను తీసుకున్న మా సిస్టర్ వాళ్ళు నేనిక్కడ కేరళ నుంచి ఇక్కడ వెళ్ళాను కదా! నంద్యాలకి అప్పుడు కొనిచ్చారనమాట. సో, ఆ శారీ అనేది కట్టుకున్నాను. సో, అదొక చిన్న సాడ్ అనేది ఉండిపోయింది నా మనసులో. క్రిస్మస్‌కి ముందు రోజు ఒక శారీ కొనిచ్చారు కానీ, అది బ్లౌజ్ కుట్టించడానికి నెక్స్ట్ మంత్ 15థ్ ఇస్తానన్నారు. సో, కొత్త శారీ లేదు, కొత్త డ్రెస్ లేదు అని ఒక చిన్న సాడ్ తప్ప ఇంకా మిగతాదంతా కూడా చక్కగా క్రిస్మస్ అనేది ఈ విధంగా జరుపుకున్నాను. అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ శారీ పైన వడ్డానము ఇక్కడ నేను లులు మార్కెట్‌లో తీసుకున్నాననమాట. ఇది వచ్చేసి 45 రియాల్ పడింది. అంటే 1900 అనమాట. నేనెందుకు ఇదంతా కాస్ట్ కూడా చెప్తున్నానంటే, మన ఇండియన్ రూపీస్‌కి కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటెం ఏది కొనాలన్నా కూడా చాలా అంటే చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అందు గురించనే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతే అండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.